అందరికీ నమస్తే. అనిల్ కుమార్ బీఆర్ఏ ఓయూ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి బీఏ, బీకామ్, బీఎస్సీ అన్ని గ్రూప్లకు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ అనేది ఉంది. ఇది అందరికీ కామన్ సబ్జెక్టు. దీనికి సంబంధించిన మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఎగ్జామ్ అయితే మనకు 40 మార్కులకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో 16 మార్కులు వస్తే పాస్ మార్కులు. నేను ఇచ్చిన ప్రశ్నలు చూసుకుంటే మీరు ఖచ్చితంగా 40కి 40 మార్కులు అనేది స్కోర్ చేసుకోవచ్చు. వాటిని చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ 6 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాం. ఇందులో ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం రెండు కూడా ఉన్నాయి. మీరు ఒక నోట్స్ అయితే రెడీ చేసుకోండి. నోట్స్లో రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకున్నా మీరైతే చూసుకోవచ్చు వీటిని. 6 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద 3 లేయర్స్ ఆఫ్ ద ఎర్త్. భూమి యొక్క 3 పొరలను వివరించండి. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ బ్యాటరీస్. బ్యాటరీలను వివరించండి. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ వాట్ కంజనైటల్ డిసీజెస్ ఏరియా. పుట్టుకతో వచ్చే వ్యాధులు ఏమిటో వివరించండి. ఫోర్త్ క్వశ్చన్ స్టేట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జేఎండిఎస్. జేఎండిఎంఎస్ల యొక్క లాభ నష్టాలను తెలపండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఐసీటీల ప్రయోజనాలను వివరించండి. సిక్స్త్ క్వశ్చన్ వాట్ ఆర్ లేజర్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. లేజర్లు అంటే ఏంటి, వాటి అనువర్తనాలను తెలపండి. సెవెంత్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ స్టార్స్, కాన్స్టలేషన్స్, గెలాక్సీస్, మిల్కీవే. నక్షత్రాలు, నక్షత్ర రాశులు, గెలాక్సీలు, పాలపూత వీటిని వివరించండి. ఎయిత్ క్వశ్చన్ స్టేట్ ద సైంటిఫిక్ ప్రోగ్రెస్ రిలేటెడ్ టు ద స్టోన్ ఏజ్. శిలాయుగం సంబంధ శాస్త్రీయ పురోగతిని తెలపండి. నైన్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బయోలాజికల్ ఫర్టిలైజర్స్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. జీవ సంబంధ ఎరువులు మరియు సేంద్రియ వ్యవసాయం గురించి తెలపండి. 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ జీన్ థెరపీ. జన్యు చికిత్స అంటే ఏమిటో తెలపండి అని అయితే అడిగారు. ఈ 10 ప్రశ్నలు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి 6 మార్కులకు అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం 10 మార్కుల ప్రశ్నలు అయితే చూసుకుందాం. 10 మార్క్స్ క్వశ్చన్స్లో మనం తీసుకున్న వాటిలో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్ల యొక్క ఉపయోగాలను వివరించండి. సెకండ్ క్వశ్చన్ స్టేట్ ద రోల్ ఆఫ్ హార్మోన్స్, ఎంజైమ్స్, విటమిన్స్. హార్మోన్లు మరియు ఎంజైమ్లు మరియు విటమిన్ల యొక్క పాత్రను తెలపండి. థర్డ్ క్వశ్చన్ వాటర్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దర్ యూజెస్. కృత్రిమ ఉపగ్రహాలు అంటే ఏమిటి, వాటి ఉపయోగాలను వివరించండి. ఫోర్త్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టోన్ ఏజ్ అండ్ మెటల్ ఏజ్. రాతియుగం, లోహయుగం అభివృద్ధిని వివరించండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్. భూమి మరియు వాతావరణ నిర్మాణాన్ని వివరించండి. సిక్స్త్ క్వశ్చన్ వాట్ ఈస్ గ్రీన్ రివల్యూషన్, ఎక్స్ప్లెయిన్ ద స్కిల్ టెక్నిక్స్ ఇన్ గ్రీన్ రివల్యూషన్. హరిత విప్లవం అంటే ఏమిటి, హరిత విప్లవంలో నైపుణ్య పద్ధతులను తెలపండి. సెవెంత్ క్వశ్చన్ రైట్ అన్ ఎస్సే ఆన్ జెనెటిక్ మాడిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. జీవుల జన్యు మార్పిడి గురించి వ్యాసం రాయండి. ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాటర్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఎక్స్ప్లెయిన్ హౌ దేర్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ స్టేక్హోల్డర్ గ్రూప్స్. కర్బన సంయోగాలు అంటే ఏమిటి, వాటి ప్రమేయ సమూహాల ఆధారంగా ఎలా వర్గీకరిస్తారో తెలపండి. నైన్త్ క్వశ్చన్ డిఫైన్ సోలార్ సిస్టమ్ అండ్ స్టేట్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెట్స్. సౌర వ్యవస్థను నిర్వచించి గ్రహితులను గుర్చిన కెప్లర్ నియమాలను అయితే తెలపమని అడిగారు. 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. వివిధ రకాలైనటువంటి రోగాలను తెలపమని అయితే అడిగారు. ఈ 10 మార్కుల ప్రశ్నలు మరియు ఈ 6 మార్కుల ప్రశ్నలు కూడా చాలా ఇంపార్టెంట్, అంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. వీటి నుంచే మీకు ఖచ్చితంగా 40కి 40 మార్కులు అనేవి ఇందులో నుంచే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. మీరంతా ఎగ్జామ్ రాసిన తర్వాత అయినా మీరు ఇదే ప్రశ్నలు వచ్చాయా లేవా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు వీటిని బాగా చూసుకోండి.
ఇంకొకటి 8 మార్కులకైతే ఒక ప్రశ్న అడుగుతారు. ఇంతకుముందు మనకు మల్టిపుల్ చాయిస్ల క్వశ్చన్ల కింద అది ఇచ్చేది 1 మార్కుకు సంబంధించి. ఇప్పుడు దాన్నైతే తీసేసి మల్టిపుల్ చాయిస్ల క్వశ్చన్లకు బదులుగా ఒక లాంగ్ క్వశ్చన్ అయితే ఇస్తారు. అది 8 మార్కులకు కండక్ట్ చేస్తారు. వాటికి సంబంధించిన ప్రశ్న కూడా మనం తీసుకున్నటువంటి 6 మార్కుల ప్రశ్నల్లో 10, 10 మార్కుల ప్రశ్నలలో 10, ఈ మొత్తం 20 ప్రశ్నల నుంచి ఒక్కటి వీటికి సంబంధించిన రిలేటెడ్గా ఒక 8 మార్కులకైతే ఒక ప్రశ్ననైతే అడిగే అవకాశం ఉంది. ఇవైతే మీరు స్క్రీన్ షాట్ లేదా ఒక నోట్స్లో అయితే రాసుకోండి. వీటిని ప్రిపేర్ అవ్వండి, మంచి మార్కులు స్కోర్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు మరియు వివిధ రకాలైనటువంటి ఆన్లైన్ క్లాసులు, వివిధ అప్డేట్ల కోసం కే అనిల్ కుమార్ బిఆర్ఏఓయు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క మిత్రులకు కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. వాళ్ళకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. మీరు